ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీసీఐ ఫ్యాక్టరీని తుక్కు కింద తెగనమ్మేందుకు బీజేపీ ప్రభుత్వం సిద్ధం కావడం దుర్మార్గమని భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సీసీఐని పునర్ప్రారంభిస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చి ఓట్లు దండుకున్న బీజేపీ ఇప్పుడు ఆ సంస్థను స్లాబ్ కింద అమ్మాలని చూడడం ప్రజలను వంచడమేనని మండిపడ్డారు. బీజేపీ అంటే నమ్మకం కాదు, అమ్మకమని విమర్శించారు. సీసీఐ ఫ్యాక్టరీని మూసివేస్తున్నారనే ప్రచారంతో పాటు కంపెనీ యంత్రాలు విక్రయించడానికి టెండర్లు పిలవడంపై కేటీఆర్ కీలక ప్రకటన విడుదల చేశారు. సీసీఐ ఫ్యాక్టరీని మూయొద్దని విజ్ఞప్తి చేశారు. ఆ కంపెనీని తిరిగి ప్రారంభించాలని ఉద్యోగులు, కార్మికులు చేస్తున్న నిరసనలు, వారి ఆర్తనాదాలు కేంద్ర ప్రభుత్వానికి వినిపించడం లేదా అని ప్రశ్నించారు. ఆ సంస్థను అంగడి సరుగ్గా మార్చే పాపం మోదీ ప్రభుత్వందేనని మండిపడ్డారు. సీసీఐకి చెందిన యంత్ర పరికరాలను పాత ఇనుప సామాన్ల కింద లెక్క కట్టి ఆన్లైన్లో అమ్మటానికి టెండర్లు పిలవడం బీజేపీ ప్రభుత్వ దొంగతనానికి నిదర్శనమని పేర్కొన్నారు. నిర్మాణ రంగంలో సిమెంట్ కు ఉన్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని సీసీఐని పునర్ప్రారంభించాలని, కార్మికులను ఆదుకోవాలని తాము ఎన్నోసార్లు కేంద్ర మంత్రులను కోరినట్లు మాజీ మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. అయినా నరేంద్ర మోదీ ప్రభుత్వం కనికరించకపోవడం ఆదిలాబాద్ ప్రజలకు వెన్నుపోటు పొడిచినట్లేనని కేటీఆర్ మండిపడ్డారు. సీసీఐ ఫ్యాక్టరీని పునర్ప్రారంభించేందుకు తమ నిరంతర కృషి చేసినట్లుగా చెప్పారు. ప్రధాని మోదీతో పలుమార్లు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చలు జరిపారని కేటీఆర్ వివరించారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, మహేంద్రనాథ్ పాండే, పీయూష్ గోయల్ ను పలుమార్లు కలిశారని, పలుసార్లు లేఖలు కూడా రాసినట్లు కేటీఆర్ వెల్లడించారు. ఫ్యాక్టరీ పునర్ప్రారంభానికి అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించి తాము పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చిన ప్రధాని మోదీ నుంచి సానుకూల స్పందన రాలేదని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో తెరుస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు స్నాప్ కింద అమ్మేందుకు ప్రయత్నించడం ఆదిలాబాద్ ప్రజలకు చేసిన మోసమేనని కేటీఆర్ ఆరోపించారు. సీసీఐ ఫ్యాక్టరీని మూసివేసే ప్రక్రియను వెనక్కి తీసుకునే వరకు కార్మికులతో కలిసి ఉద్యమిస్తామని, సంస్థ పరిరక్షణ కోసం పోరాడతామని కేటీఆర్ ప్రకటించారు.